రెట్లు పెరిగే గొప్ప అవకాశం. 3 రెట్లు పెరగటం అంటే చిన్న విషయం కాదండి. ఈ 3 సంవత్సరాల్లో అమరావతిలో చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ పెట్టుబడి పెడితే 3 రెట్లు 100% పెరుగుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలో 40 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ అంటే ఈయన మీటింగ్ పెట్టుకునే పేపర్లు వచ్చిందో మరి పేపర్లు వచ్చింది ఈయన మీటింగ్ పెట్టారు తెలియదు. ఇవాళ ఈనాళ్ళలో పెద్ద ఐటమ్ వచ్చి ORR వస్తుందని దానికి ఈ గ్రామాల పేర్లన్నీ కూడా రాశారు. దీనికి 800 మీటర్లలో ORR వస్తుంది. వీళ్ళు హైదరాబాద్ ORR చూసినాడు ORR ఇంత దూరంగా కడుతున్నారు ఎందుకు, ఇంత ఎయిర్పోర్ట్ ఎంత దూరం కట్టారు ఎందుకు అన్నారు చంద్రబాబు గారు. అక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ తీసుకున్నప్పుడు కానివ్వండి, ORRకి ప్లాను చేసినప్పుడు కానివ్వండి. ఎందుకంటే ఆ రోజున నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ORR మొదలుపెట్టినప్పుడు, అది ఎయిర్పోర్ట్ మొదలుపెట్టినప్పుడు నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజున మాకే అర్థమయ్యేది కదా పిక్చర్ చూస్తే. ఇవాళ ORR పక్కన చూస్తే మనకి అంత చికాగో, న్యూయార్క్ ఈ పట్టణాలు ఏమి చాలవు. అవన్నీ కూడా హైదరాబాద్ ORRకి దేవదుడుపు అనే విధంగా అక్కడ మంచి మంచి బిల్డింగ్లు వచ్చాయి. అదేం గవర్నమెంట్కి అట్లా అక్కడ ఏర్పడిన పరిస్థితులను బట్టి అక్కడ బిల్డింగ్లు వచ్చాయి. ఎప్పుడైనా కూడా రహదారులు ఎక్కడైతే మంచి రహదారులు ఉంటాయో అక్కడ ఆ ఏరియా అభివృద్ధి చెందుతుంది. అమెరికా దేశ హిస్టరీ తెలుసుకుంటే మొట్టమొదటి ఒక ప్రెసిడెంట్, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ అమెరికా ఆయన అప్పులు తెచ్చి రోడ్లు వేశారు ఆ కంట్రీలో. అప్పటి నుంచి ఇవాళ అది ప్రపంచంలో అగ్రరాజ్యంగా తయారైంది. మరి ఆ రోజున ఇక్కడ మాయన్నమ్మా మొత్తం కాబట్టి